కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదల బాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న UPVC కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ UPVC కబోర్డ్ వర్క్స్. UPVC వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ దేవకీదేవి,
డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, జెడ్పీ సీఈఓ ఎం శ్రీహరి, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, సర్వే ఏడీ అన్సారీ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 268 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నందున జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖలకు ఎండార్స్ చేసి పంపాలని ఆదేశించారు. జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించి ఫిర్యాదుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేసినప్పుడే ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం జరిగి అర్జీదారులు సంతృప్తి చెందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. కలవాల్సిన పనులు కదా కనీసం పనులు స్థానిక విద్యుత్ భవన్లో ఇంజనీర్స్ డే వేడుకలు ఓసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఇంజనీర్లను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సల్మాన్ రాజు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవలు, ఆయన కట్టిన ప్రాజెక్టులు, వివిధ రంగాల్లో ఆయన చేసిన కృషిని కొనియాడారు. మరొక అతిథి ఆపరేషన్ ఏలూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెఎం అంబేద్కర్ మాట్లాడుతూ ఇంజనీర్లు అందరూ ఆయన స్ఫూర్తిని గుర్తించుకుని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. పలువురు వక్తలు ఆయన సేవలను కొనియాడారు. తదనంతరం ఈ కార్యక్రమానికి రూపకర్త అయిన ఓసీ అసోసియేషన్ నాయకుడు తురగా రామకృష్ణని ఇంజనీర్లు, అధికారులు మరియు అన్ని యూనియన్ల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఎస్సీ ఏ రఘునాథబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి రాధాకృష్ణ, టి శశిధర్, పి శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎల్వి శ్రీనివాస్, రఘునాథ్ బాబు, ఆర్ భీమేశ్వరరావు, ఏ రమాదేవి, ఎస్ సుజాత మరియు నాయకులు తురగా రామకృష్ణ, ఎం రమేష్, బూక్యా నాగేశ్వరరావు, ఎస్ అబ్బాస్, బలుసు బాబు, తారాసింగ్ మరియు పెద్ద ఎత్తున ఉద్యోగులు, ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు. అలాగే ఈ సంస్థకు వచ్చేటప్పటికి వాళ్ళందరినీ మానిటరింగ్ చేసి చేస్తూ మరి ఈ డిపార్ట్మెంట్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పరిరక్షణలో భాగంగా ఎలా ఎంకరేజ్ చేసేవారు. అలాగే హెచ్విడిఎస్ సిస్టమ్ మీ అందరూ తెలియదు, హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ద మ్యాన్ బిహైండ్ దట్ హెచ్విడిఎస్ ఇస్ ద వైఎస్ మూర్తి గారు. ఆయనే మొత్తం హెచ్విడిఎస్ మనకి ఎగ్జాంపుల్ మేము లోక్సత్తాకి ఒక ఫీడర్ చేసాం. కలచెరువు అనేది ఒక సబ్స్టేషన్లో కలచెరువు ఫీడర్. ఆ ఫీడర్ బేస్ చేసుకొని అంటే నాకు ఆనందం ఏంటంటే మధురై ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఫీడర్ని హెచ్విడిఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అప్పుడు నేను నా అంత అయిపోయిందని చెప్పాను.
అది ఎగ్జిక్యూట్ చేసింది నేను అనగానే మొత్తం నేషనల్ వైడ్ అందరూ కూడా సార్ ఇట్స్ ఎక్సలెంట్ స్కీమ్ అని. ఇప్పుడు ప్రపంచం అంటే వరల్డ్ ఇండియా మొత్తం కూడా అదే స్కీమ్ ఫాలో అవుతుంది. అలాంటి ఎఫిషియెంట్ ఇంజనీర్స్ ఉన్న మన ఏపీసీబీ నారా తాతారావు గారికి మనం ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సింది. మన ఇప్పుడు వీటీపీఎస్ నాకు తెలిసి కనీసం 10 సార్లు బెస్ట్ పిఎల్ఎఫ్ అనుకున్న కంపెనీ. అంటే అటువంటి ఎమినెంట్ ఇంజనీర్స్ ఉన్న కంపెనీలో మనం అంటే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. అంటే చిన్న చిన్న లోపల తెలియజేసుకోండి. నా ముందు మాట్లాడిన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు చాలా మంచి ఇంజనీరు. మరి అంతకన్నా మంచి ఇంజనీర్లు అంటే ఆయనకన్నా గొప్ప అని అనగానే మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉండటం వల్లే ఈరోజు ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఉంది. ఇంకా ఎందుకంటే దీన్ని ప్రైవేటైజ్ చేయాలని రకరకాలుగా చాలామంది ప్రయత్నించారు. చాలామంది మరి దీన్ని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నప్పుడు రిలయన్స్ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి సర్వే చేసుకున్నారు. వచ్చి దీన్ని ప్రైవేటైజ్ చేస్తే దీన్ని కొనుక్కుంటే మనకి ఏమైనా లాభం వస్తుందంటే మరి ఇక్కడ పనిచేసే వ్యక్తులు చూసి ఓఎన్ఎం స్టాఫ్ దగ్గర నుంచి జేఎన్ఎం గ్రేడ్ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు మరి పనిచేసే లక్ష్యం చూసి బాబోయ్ వీళ్ళు పని రాక్షసులు రా బాబు, రాత్రి పగల తేడా లేకుండా పనిచేస్తారు, మనం కానీ ఈ ఆర్గనైజేషన్ కొనుక్కుంటే ఓటీ మన డబ్బులు అంటే ఓటీలు ఇవ్వడానికి సరిపోతాం, ఓవర్ టైం ఉంటుంది. ఎందుకంటే నైట్ టైం ఏదైనా బ్రేక్ వస్తే నైట్ అయిపోయింది కదా అని మన వాళ్ళు వెళ్ళకుండా మారారు, వెంటనే వెళ్ళి అటెండ్ అవుతుంటారు. వీటీపీఎస్లో కూడా ఎక్కడైనా బాయిలర్లో చిన్న చిన్న ప్రాబ్లం వస్తే నైట్ అయినా కూడా ఇంజనీర్లు వచ్చి అటెండ్ అయ్యి మళ్ళీ యూనిట్లు మళ్ళీ రన్ చేసి మరి మనందరం కూడా కరెంట్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మన ఆపరేషన్లో కూడా ఎక్కడైనా బ్రేక్ డౌన్ వస్తే నైట్ ఆదివారం లేదు, అమావాస్య లేదు, సెలవు లేదు, ఏమి చూడకుండా వెళ్ళి మరి మళ్ళీ రెక్టిఫై చేసి సప్లై ఇస్తాం. ఇవన్నీ చూసి ప్రైవేట్ కొనుక్కోవాలనుకున్న వారు కూడా వెనక్కి దిగారు. అమ్మో ఇది కొనుక్కున్నా మనం మెయింటైన్ చేయలేము, ఇక్కడంతా పని రాక్షసులు ఉన్నారు ఈ ఆర్గనైజేషన్లో, అందువల్ల మన వల్ల కాదని చెప్పి మరి వెనకడుగు వేయటం కూడా నిజమే. అటువంటి గొప్ప ఆర్గనైజేషన్ నేను వీటీపీఎస్లో పనిచేసినప్పుడు కూడా మరి బాయిలర్ టర్బైన్ ఇవన్నీ కూడా మరి బిహెచ్ఎల్ చేసేవారు. వాళ్ళు మన ఇంజనీర్ల యొక్క తెలుగుని చూసి మనకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేవారు. అక్కినేని నాగేశ్వరరావు గారు అని పెద్దలు ఉండేవారు. ఆ బిహెచ్ఎల్ వాళ్ళు మన వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి మరి ఆ ధర్మశిక్షలు కట్టేవారంటే మరి ఎంత నిష్ణాతులో మరి నేను మళ్ళీ చెప్పవసరం లేదు. నిజానికి టైం కరెక్ట్ చేసుకున్నారు. ఆయన అదే అంటాడు, భారతదేశంలో ఒకే ఒకటి కొద్ది ఏంటంటే సహోదరత్వం. అంటే మనకి మనం ప్లెట్ చెప్తూ ఉంటాం, భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశం నా మాతృభూమి. కానీ వీఆర్ నాట్ బేసికలీ బ్రదర్, అంటే సహోదరత్వం కొరవడింది అంటాడు ఆయన. ఎందుకంటే ఒకడు మంచి చేసినప్పుడు దాన్ని మరి సహించలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అది కొరవడింది భారతదేశంలో. బ్రదర్ అండ్ హుడ్ అనేది కొరవడింది కాబట్టి అది భారతదేశంలో మరి చాలా కొద్దిగా చెప్తూ రెండు విషయాల్లో చెప్తూ ఒక టైం సెన్స్ లేదు ఇండియన్స్ మనకు ఆ ఇండియన్స్ అంటే ఏదైనా పని చెప్పమంటే ఆ టైంకి రాదు. అదేవిధంగా మరి గ్రాటిట్యూడ్ కూడా కలిగి ఉండాలి ఇండియన్స్ అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఈయన చాలా చులకనగా చూసేవారు. అయినప్పుడు కూడా మరి ఆయన ఏం బాధపడేవాడు కదా, అంతోసారి బ్రిటిష్ వాళ్ళు అందరూ కలిసి ట్రైన్లో వెళ్తున్నారు. అభివృద్ధి పథంలోకి నడిపించడానికి ఆయన చేసిన కృషి వల్లే మరి ఈరోజు ఆయన జయంతి జరుపుకుంటున్నాం. మరి మన దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని చోట్ల ఆయన జయంతి సభలు జరుగుతూ ఉంటాయి. మరి దాంట్లో భాగంగానే మరి మన ఎస్సీ గారు అడగంగానే పర్మిషన్ ఇచ్చి ఇక్కడ చేయండి, మనం అందరం ఎప్పుడులాగే చేద్దామని చెప్పడం మరి మరొకసారి ఆయనకి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ లో భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164వ జయంతిని పురస్కరించుకుని 58వ ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని రాష్ట్ర ఇరిగేషన్ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ మరియు ఇంజనీర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించి విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడుతూ బ్రిటిష్ ప్రభుత్వంలో మైసూర్ సంస్థానంలో దివాన్గా పనిచేస్తూ ఇంజనీర్గా ప్రసిద్ధి చెంది కావేరీ నదిపై కృష్ణరాజసాగర్ ని నిర్మించి నిజాం ప్రభుత్వంలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం మూసీ నది పరివాహక ప్రాంతంలో వరద నివారణ చర్యలు, బంగాళాఖాతం వల్ల సముద్రంలో రాకాసి అలలు విశాఖపట్నం ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి అలలు ఒడ్డురాటి రాకుండా ప్రాణరక్షణ, ఆస్తి రక్షణకు తనకున్న ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో ప్రతిపాదనలు తయారు చేసిన గొప్ప ఇంజనీర్ అని పొగిడారు.
ఈ కార్యక్రమంలో నీరు ప్రగతి ఎస్సీ వెంకటస్వామి, పోలవరం కుడి ప్రధాన కాల్వ డిప్యూటీ ఎస్సీ కె రాజు, డిఈఈలు పి గనిరాజు, దేవరకొండ వెంకటేశ్వర్లు, జేఈఈలు దేవర రాజశేఖర్, మాధవరావు, ఎన్జిఓ సంఘ నాయకులు నెర్సు రామారావు, సత్యభారతి, రిటైర్డ్ ఇంజనీర్లు రేవు సతీష్ కుమార్, ముక్కామల కృష్ణారావు, వై శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే శివరామకృష్ణ సంబంధించిన జీడిపికి అది ఒక మరి మైల్ రాయి. సరే చూడండి సార్. అలాగే రిటైర్డ్ ఎస్సీ గారు కొంచెం సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రముఖ ఇంజనీర్, వారి 164వ జయంతి సందర్భంగా మరి అందరికీ ఇంజనీర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది 58వ ఇంజనీర్స్ డేగా భారత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మరి ప్రతి ఏటా కూడా ఈ ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్లో మరి సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, కాటన్ గారు, అలాగే కేఎల్ గారు జయంతులు ఇక్కడ జరపడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే మరి సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా విశిష్టమైన వ్యక్తి, నీతి నిజాయితీలతోటి నిబద్ధతతోటి పనిచేసిన ఒక ఇంజనీరు. మరి ఆయన ఒక 3 జనరేషన్లకి ఇన్స్పిరేషన్ అయితే రాబోయే తరాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇంజనీర్గా ఆయన నిలిచారు. అనేక భారతదేశంలో కట్టిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ ఇతర ప్రాజెక్టులకి కట్టడాలకు కానీ ఆయన ఆద్యుడని చెప్పి సందర్భంగా తెలియజేయచ్చు. మరి అటువంటి మహనీయుడి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకొని ఆయన స్ఫూర్తిగా తీసుకుని భావితరాలకి మరి ఆయన అందించిన సేవల్ని గుర్తించే విధంగా మనం చేయడానికి కోసమే ఈ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఆయనకి ఇవాళ మరి మా ఇంజనీర్స్ అందరి తరఫున కూడా ఇక్కడ వచ్చి అందరూ ఘన నివాళులు కూడా అర్పించడం జరిగింది. సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు యొక్క మరి జయంతిని ప్రతి ఏటా ఇక్కడ జరుపుతున్నామంటే యంగ్ జనరేషన్ అంతా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆయన చేసిన సేవల్ని మరి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ఆయన గురించి చాలా విషయాలు నేర్చుకోవాల్సింది. ఆయన ఇంజనీర్ అంటే ఆయన దివాన్గా ఉంటూ కూడా ఇంజనీర్ అంటే ఓన్లీ కట్టడాలే కాదు, బిల్డింగ్లే కాదు, ప్రాజెక్టులే కాదు, పరిశ్రమ కూడా దేశానికి చాలా అవసరం. ఆయన ట్రైన్లో వెళ్తుండగా రాత్రిపూట సన్నగా ట్రైన్లో సౌండ్ తేడా కనిపించి ఆయన వెంటనే టీటీని ట్రైన్ ఆపండి, సౌండ్ తేడా ఉంది, ఏదో సంథింగ్ తేడా ఉంది పట్టాల్లో అంటే పడుకోక మొక్కలో నీకు ఎందుకని తిడితే ఆయన ఇది ఆపేశారు, ట్రైన్ని అలారం నొక్కి ఆపేశారు. చైన్ నొక్కి ఆపేస్తే నిజంగా చూసుకుంటే పట్టాలు ఊడిపోయి ఉన్నాయి. ఆయన అంత షార్ప్ మైండెడ్ మనిషి, అంతా ఆయన దూరదృష్టి కలవాడు. అలాంటి ఇంజనీర్ మనకి అరుదుగా దొరుకుతారు. అందువల్లే ఆ మహానుభావుడి జయంతిని మనం ప్రతి ఏడు జరుపుకుంటాం చాలా ఉత్తమం. మనం ఆయన విలువలు పాటిస్తూ ఇంకా బాగా ఎదగాలని, భావితరంలో ఇంజనీర్లు ఇంకా బాగా రేకవాలని కోరుకుంటూ కలిసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి 164వ జయంతి సందర్భంగా, అదేవిధంగా 58వ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లందరికీ వారితో పాటు యావత్ ప్రజానీకారందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు స్ఫూర్తి ప్రదాత, అదేవిధంగా మార్గదర్శి. నేటి ఇంజనీర్లందరూ కూడా వారిని అనేక రంగాల్లో, సాంకేతిక రంగంతో పాటు అనేక రంగాల్లో వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాంకేతిక రంగానికి మాత్రమే పరిమితం కాకుండా అనేక రంగాలు అంటే రచనా రంగానికి, అదేవిధంగా ఇన్వెన్షన్స్, ఇండస్ట్రీస్ ఇలా రకరకాల రంగాలకు కూడా వాటిల్లో కూడా ప్రవేశించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిలో మరొక ప్రత్యేకత ఏంటంటే 101 సంవత్సరాల 7 నెలలు జీవించారు. అంటే ఇంజనీర్లు వారి ఆరోగ్యం పాడు చేసుకోకుండా, వాళ్ళ విధి నిర్వహణలో వారి ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి పట్టించుకోకుండా ఉన్నట్లయితే అది చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ కాలం జీవిస్తే సాంకేతిక అనుభవాన్ని ఈ యొక్క సమాజానికి ఎక్కువగా అందించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఇంజనీర్లందరికీ మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీకు వచ్చిన ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఆ ప్రతిపాదనల్ని గవర్నమెంట్కి కూడా పంపించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయిస్తానని 560 మంది వద్ద 10,200 చొప్పున సుమారు 57 లక్షలు తీసుకుని 15 ఏళ్లైనా చెల్లించకుండా వైసీపీ నాయకుడు మోరు రామరాజు తమను మోసం చేశాడని తక్షణం సమాధానం చెప్పాలంటూ పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన బాధితులు సోమవారం శనివారపేటలోని మోరు రామరాజు నివాసం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి బయటికి వచ్చి సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ముంగర విష్ణు, జయమంగళ హరిబాబు, ఘంటసాల మారుతి, మోరు వెంకన్న తదితరులు మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం గ్రామంలో పొలం కొని స్థలాలు ఏర్పాటు చేసి వాటికి రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద డబ్బులు వసూలు చేశాడని, అంతేకాకుండా సొసైటీగా ఏర్పడి చేపల చెరువులు తవ్వుకుంటే వాటి లీజులు సైతం నేటికి ఇవ్వలేదని ఆరోపించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డబ్బులు అడిగినందుకు తమను బెదిరించడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టిస్తానంటూ భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బు తమకు చెల్లించాలని అడిగితే రామరాజు కుమారుడు విజయ్ అవమానపరిచే విధంగా మాట్లాడారని, వీరిపై కేసులు పెట్టినా పట్టించుకోలేదని, ఇటీవల తమకు న్యాయం చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై మోరు రామరాజు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశాడని మండిపడ్డారు. తమకు రావాల్సిన 57 లక్షలు తక్షణం చెల్లించాలని, లేకుంటే ఆందోళన విరమించేది లేదంటూ వారు హెచ్చరించి ఇంటి వద్దనే బైఠాయించారు. మాది ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఒడ్డిగూడెం గ్రామం అండి. మాది ఈ మండలంలోనే చిన్న గ్రామం అండి. మా గ్రామంలో సుమారుగా 1800 మంది నివసిస్తున్నాం, పిల్లా బెరకాయ. అట్లాగే ఓట్లు వచ్చి 1200 ఓట్లు అండి. మా గ్రామంలో అందరూ కూడా లేబరం పూర్వం 560 ఓటాల మీద మీ సొసైటీ తవ్వుకున్నాం. మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే వరకు కూడా మాకు సమాధానం చెప్పేవాడు కదండి, మమ్మల్ని దౌర్జన్యంగా ఎన్నో హింసలు పెట్టేవాడు. ఇప్పుడు 2024 గెలిచిన తర్వాత కూడా మేము చాలామంది అధికారులు మేము అర్జీ పెట్టుకున్న కేసు పెట్టామండి. కేసు పెట్టినా కూడా అతను లేడని చెప్తున్నాడంట. కొంతమంది పోలీసు వారు మాకు చెప్పిన వార్తల ప్రకారం ఎన్నిసార్లు ఇంటికి వచ్చినా కూడా సమాధానం చెప్పట్లా. అదంతా కూడా మీ మీడియా వారి ద్వారాగా కానీ ప్రభుత్వం ద్వారాగా కానీ మాకు న్యాయం చేయమని మిమ్మల్ని అందరినీ మా ఒడ్డిగూడెం గ్రామం తరపున వచ్చినటువంటి 560 మంది లేబర్ తరపున మేము మాట్లాడతాం సార్. మీ మీడియా వారు ప్రభుత్వం వారు మరొకసారి కలగజేసుకుని మా డబ్బులు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం. నేను ఒడ్డిగూడెం గ్రామ సర్పంచ్నండి. మా గ్రామంలో మొత్తం అందరూ లేబర్లేనండి. అందరూ కూడా కూలి చేసుకుని బతికే వాళ్ళే. 560 మంది కలిపి వాటాకు వచ్చి 10,200 కాడికి నా రామరాజు గారు అనే వ్యక్తికి మేము అమౌంట్ పే చేయడం జరిగిందండి. అది రిజిస్ట్రేషన్ చేపిస్తానని చేయించుకోకుండా నాటకాలు వేస్తాం, మేము ఇలాగా ధర్నాలు చేయడం. కొంత మా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నా చేసిన తర్వాత మా సొంత డబ్బులతోనే మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి. ఇప్పుడు మాకు 5,060 మంది వాటాదారులు డబ్బులు 10,200 అండి మనిషికి వచ్చి. ఆ అమౌంట్లు ఇప్పుడు వరకు కూడా ఏ సమాధానం లేదండి. అందుకే మా గ్రామ ప్రజలు మేము ఇప్పుడు ధర్నాకు వచ్చాము. మాకు న్యాయం జరపాలని మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన మాకు ఎన్నో హెల్ప్ చేశారండి. ఆయన్ని హెల్ప్ చేసినా సరే ఆయన్ని ఏదో దౌర్జన్యం చేసి ఆయన మీద గుసికలిపినట్టు ఆయన మీద విధాలుగా అబంధనాలు వేస్తున్నారండి. ఎమ్మెల్యే గారికి నమస్తే అండి. నా పేరు సుబ్బరాజు, మాది ఒడ్డిగూడెం గ్రామం అండి. మా గ్రామానికి సంబంధించిన 12 ఎకరాల 18 సెంట్లు భూమి మా పూర్వీకులు కొన్నారండి. ఆ కొన్న 2001లో కొని నలుగురు పేరున పెడితే ఆ నలుగురు పేరు మీద ఒక 8 సంవత్సరాలు నలుగురు పేరు మీద ఉందండి. తర్వాత 2009లో మొత్తం 12 ఎకరాల 18 సెంట్ని మోరు రామరాజు గారు ఒక్కడే రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడండి. చేయించేసుకుని 2019 వరకు ఆ 12 ఎకరాల 18 సెంట్ల మీద వచ్చిన ఫలసాయం అంతా ఆయనే తిన్నాడండి. మాకు మా భూమి మాకు చేస్తానని డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు మాకు ఇచ్చేయాలి. ఆ 12 ఎకరాల 18 సెంట్లు 10 సంవత్సరాలు లీజ్ అతనే తిన్నాడు. ఆ లీజ్ డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా మీడియా ప్రకారంగా మేము కోరుకుంటున్నాం. మన జాతీయ భాష అయిన హిందీని గౌరవించడం ద్వారా మన సంస్కృతి వారసత్వాలను గౌరవించుకున్నట్లేనని అన్నారు డాక్టర్ సిస్టర్ సునీల రాణి. స్థానిక సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో నిర్వహించిన హిందీ భాషా దినోత్సవ వేడుకల్లో కళాశాల ఉప ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ సునీల రాణి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందీ భాష చాలా సరళమైన భాషని, దానిని నేర్చుకుని ప్రయోగించడం మన సంస్కృతిని గౌరవించడమేనని అన్నారు. 1952 అక్టోబర్ నెలలో డాక్టర్ లక్ష్మణ స్వామి మొదలియార్ అధ్యక్షతన ఏర్పడిన మొదలియార్ కమిషన్ హిందీయేతర ప్రదేశాల్లో హిందీ భాష అధ్యయనం యొక్క ప్రాముఖ్యతపై తీర్మానం చేసిందని తెలియజేశారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం విద్యార్థులు హిందీ భారత్ మాకీ బిందీ అంటూ చేసిన నృత్యం అందరినీ అలరించింది. అనంతరం బీబీఏ 3వ సంవత్సర విద్యార్థిని కుమారి జ్ఞాని జైన్ హిందీ యొక్క ప్రాముఖ్యత, సమాజంపై హిందీ భాష ప్రభావం, హిందీ భాష ద్వారా ఉపాధి అవకాశాలపై చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జ్ఞానదాయకంగా సాగింది.
కార్యక్రమ నిర్వాహకులు హిందీ తెలుగు విభాగాధిపతి డాక్టర్ సిహెచ్వి మహాలక్ష్మి, అధ్యాపకులు వై అరుణ, ఝాన్సీ రాణి, డాక్టర్ కె అరుణ మరియు జానీ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిస్టర్ సుశీల మరియు ఇతర అధ్యాపకులు అభినందించారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. आज की प्रस्तुति का विषय प्रस्तुत करती हूँ, हिंदी भाषा की विशेषता और उपयोग। सबसे पहले भाषा की परिभाषा जानते हैं। भाषा शब्द भाष धातु से बनी है, जिसका अर्थ है बोलना या कहना। भाषा विचार विनिमय का साधन है, मानव भावों की अभिव्यक्ति का साधन या माध्यम है भाषा। बच्चों की पहली शिक्षा उनकी मातृभाषा में ही होनी चाहिए। राष्ट्रभाषा या नेशनल लैंग्वेज वह है जो पूरे राष्ट्र द्वारा समझी और बोली जाती है। यह राष्ट्र की संस्कृति का प्रतिबिंब है। स्वाभाविक रूप से तो सृजित जनता की भाषा है। इसका रूप इतना व्यापक होता है कि इसका उपयोग अंतर्राष्ट्रीय स्तर पर भी होता है। इस प्रकार देखने से हिंदी भारत की परंपरागत राष्ट्रभाषा है। राजभाषा के रूप में हिंदी का प्रयोग विभिन्न मंत्रालयों, बैंकों, सरकारी कार्यालयों और न्यायालयों में किया जाता है। हिंदी अनेक भारतीय क्षेत्रों में भिन्न भिन्न भाषाओं बोलने वाले लोगों के बीच संपर्क भाषा का रूप सक्रिय है। इस प्रकार हिंदी भारत के सभी लोगों की मातृभाषा है, भारत की राष्ट्रभाषा है, राजभाषा है और संपर्क भाषा के रूप में सक्रिय है। स्वतंत्रता से करीबन 800 वर्ष पूर्व ही हिंदी का प्रयोग राज्य प्रशासन कार्यों में होता था। पृथ्वीराज चौहान, मोहम्मद गजनवी आदि के शासनकाल से ही हिंदी को काफी प्रचार मिला। अंग्रेजों के आगमन से हिंदी का प्रचार कम होने लगा। अंग्रेजों ने अंग्रेजी को अधिक महत्व दिया। गांधी जैसे नेताओं ने इसका विरोध किया। हिंदी विद्वानों ने भी हिंदी भाषा के विकास के लिए अपना सहयोग दिया। स्वतंत्रता संग्राम के समय राजा राम मोहन रॉय, सुभाष चंद्र बोस, दयानंद सरस्वती, बाल गंगाधर तिलक, सुब्रमण्य भारती आदि नेताओं ने हिंदी के पक्ष में अपने ససియారెడ్డి కళాశాల కెపాసిటీ బిల్డింగ్ సెంటర్ నందు ప్లేస్మెంట్ సెల్ రసాయన శాస్త్ర విభాగం మరియు ఐక్యూఎస్సీ వారి సంయుక్త ఆధ్వర్యంలో దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ వారిచే 2025 మరియు అంతకుముందు విద్యా సంవత్సరంలో బీఎస్సీ రసాయన శాస్త్రం, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బీటెక్ మెకానికల్ అండ్ కెమికల్, బీఫార్మసీ డిప్లొమా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ససియారెడ్డి కళాశాల ప్రాంగణంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ ప్రాంగణ ఎంపికలకు 61 మంది విద్యార్థులు హాజరై దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ వారిచే నిర్వహించిన వ్రాత మరియు మౌఖిక ఎంపిక విధానంలో పాల్గొన్నారు. ఈ ఎంపిక విధానంలో వ్రాత మరియు మౌఖిక పరీక్షలు దివీస్ ల్యాబొరేటరీస్ హెచ్ఆర్ రాజేష్ పర్యవేక్షణలో నిర్వహించారు. వ్రాత మరియు మౌఖిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత ఈమెయిల్స్కు ఆఫర్ లెటర్స్ పంపించబడతాయని కంపెనీ హెచ్ఆర్ రాజేష్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు సంస్థ హెచ్ఆర్ నిబంధనల ప్రకారం 2.64 లక్షల నుండి 3.40 లక్షల రూపాయల వరకు వార్షిక వేతనం, ఆరోగ్య మరియు ప్రమాద బీమా మరియు సంవత్సరానికి 2 జతల యూనిఫామ్లు అందించబడతాయని తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ససియారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు, కరెస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్, వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు, ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ జి రాము, కళాశాల రసాయన శాస్త్ర విభాగాధిపతి వివిఎన్ సతీష్, ససియారెడ్డి కళాశాల పీజీ డైరెక్టర్ డాక్టర్ సతీష్ బాబు యలమత్తి మరియు కళాశాల ప్లేస్మెంట్ సెల్ విభాగ సిబ్బంది తదితరులు అభ్యర్థులకు శుభాభినందనలు తెలియజేశారు. నా పేరు డాక్టర్ బిఆర్డి ఫణికుమార్, ససియారెడ్డి అటానమస్ కాలేజీ కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఇన్ఛార్జ్ని అండ్ యాక్టింగ్ యాజ్ ఎ ప్లేస్మెంట్ ఆఫీసర్. ఈరోజు అనగా 15/9/2025 సోమవారం నాడు దివీస్ ల్యాబొరేటరీస్ వారి సౌజన్యంతో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ అండ్ బీటెక్ మెకానికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అర్హులు. దీనికి వీళ్ళకి నియర్లీ శాలరీ ప్యాకేజీ మీకు 2,64,000 దగ్గర నుంచి 3,40,000 వరకు కూడా వార్షిక వేతనంతోనూ, అలాగే వాళ్ళకి అకామిడేషన్ ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్, అలాగే యూనిఫామ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్తో
ఈరోజు ఉపాధి కల్పించడం కోసం దివీస్ ల్యాబొరేటరీస్ వారు కళాశాలకు విచ్చేయడం జరిగింది. ఇందుకు గాను ఈ జిల్లా నలుమూలల నుంచి కూడా ఎంతోమంది విద్యార్థులు హాజరయ్యి ఈ యొక్క క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించడానికి కళాశాల యాజమాన్యం వారు, అలాగే మా ప్రిన్సిపల్ గారు, మిగతా సభ్యులు, పీజీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండ్ డిగ్రీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ వీళ్ళందరూ సహకారంతో ఈ కళాశాల క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ని నిర్వహించడం జరుగుతోంది. విద్యార్థులందరూ కూడా వ్రాత పరీక్షను అలాగే మౌఖిక పరీక్షను కూడా ఎదుర్కొని కంపెనీలో ఉద్యోగ అర్హత సాధించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి కళాశాల క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ కండక్ట్ చేయడానికి యాజమాన్య వారు నిరంతరం విద్యార్థులకి సహకరిస్తూ ఉపాధి మార్గంలో ముందంజలో ఉండడానికి సర్సియారెడ్డి కళాశాల ఎప్పుడూ కూడా విద్యార్థుల వెంట ఉంటుంది అన్న నినాదానికి కట్టుబడి ఉంది. మా కళాశాల క్యాంపస్ ప్లేస్మెంట్స్ యొక్క ప్రధాన ధ్యేయం విద్యార్థిగా రండి, ఉద్యోగంగా వెళ్ళండి అన్న యొక్క క్యాప్షన్ని నిరంతరం అమలుపరచడానికి విద్యార్థులకు సంబంధించిన వివిధ రకాల క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అలాగే వాళ్ళకు సంబంధించిన యొక్క వివిధ సబ్జెక్ట్ సంబంధించిన యొక్క టెక్నికల్ నాలెడ్జ్, అలాగే వివిధ రకాల యొక్క నైపుణ్య అభివృద్ధి కోసం కూడా నిరంతరం శిక్షణా తరగతులను ఇస్తూ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోను అలాగే జిల్లాలో కూడా ముందంజలో ఉండడానికి ఏమాత్రం సందేహం లేదని తెలియజేయాలని సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరులోని పాత బస్టాండ్ వద్ద గల మెడికల్ కళాశాలను దెందులూరు మాజీ శాసనసభ్యులు అబ్బయ్య చౌదరి, వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ మరియు వైకాపా పార్టీ శ్రేణులు సోమవారం సందర్శించారు. కళాశాలలోని పలు తరగతి గదులతో పాటు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ మెడికల్ కళాశాల ప్రారంభించి నేటికి దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తయిందని, ఇప్పటికి 2 బ్యాచ్లు డాక్టర్లుగా ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలని చూస్తుందని మండిపడ్డారు. మెడికల్ కళాశాలలో ఇప్పటి వరకు 2 నూతన బ్యాచ్లు ప్రారంభమయ్యాయని, 3వ సంవత్సర బ్యాచ్ ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉందని అన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వమే నడిపించి పేదవారికి వైద్య విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర పార్టీ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, నాయకులు నోకపయ్యి సుధీర్, నెర్సు చిరంజీవులు, మునుల జాన్ గురునాథ్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయ నిర్మల, కార్పొరేటర్ డింపుల్ జోజీ, ముంగర సంజీవ్ కుమార్, భూస్వామి మరియు పలువురు దెందులూరు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి తర్వాత ఆ క్యాంపస్ మూవ్ అవుతారు. ఇప్పుడు బ్యాచ్తో 150 యాడ్ అవుతుంది. 150 పడతారా ఇక్కడ? రాజశేఖర్ రెడ్డి గారు అంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. అటువంటి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు కూడా డాక్టర్లు కావాలి అనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఈరోజు పేద కుటుంబంలో మనం చూస్తే పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు చిన్న స్టెథోస్కోప్ పట్టుకుని ఆడుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. నాకు డాక్టర్ అవ్వాలి అనేటువంటి కళ, ఆ కళను నెరవేర్చాలి, పేదవారికి కూడా డాక్టర్స్ అవ్వాలి, వాళ్ళ కళను నెరవేర్చాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కేంద్రాలలో ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఒక గొప్ప సంకల్పంతో 17 మెడికల్ కాలేజ్లు, భారతదేశ చరిత్రలో కూడా ఎప్పుడూ జరిగినటువంటి కార్యక్రమం. 17 మెడికల్ కాలేజీలని కట్టాలని నిర్ణయించుకుని ఏదో అది మాటలతో కాకుండా చేతలతో చూపిస్తూ, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా అనుకుంటూ ఉన్నాం మనం. అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మా అందరి యొక్క కళ, 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ కళ ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావాలని. ఈరోజు ఏలూరు, దెందులూరులో ఉన్నటువంటి ప్రతి పేదవారు కూడా ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావాలి, వస్తే మా పిల్లవాడిని డాక్టర్ చదివించుకోవాలనేటువంటి కోరిక, ఆ కోరిక నెరవేరింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇప్పుడు ఎందుకు మీరు పీపీపీ మోడలు, మీరు సెంట్రల్ గవర్నమెంట్లో టైఅప్తో ఉన్నారు కదా, ఉన్నప్పుడు మీకు నాబార్డు నుంచి నిధులు రావా? మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఎవరా? ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి ఉండి కూడా భాగస్వామిగా ఉన్నటువంటి మీరు ఎందుకు ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయాల్సినటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాం. ఇది మెడికల్ కాలేజే కాదు, ఇది ఓన్లీ డాక్టర్స్ తయారు చేసేటువంటి కార్యాలయమే కాదు ఇది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా
ఏలూరు మెడికల్ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకుండా అక్కడ జరగాల్సినటువంటి పనులు పూర్తి చేసి మరింత సేవలు ప్రజలకు అందించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. మా మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ యొక్క కళాశాలను ఎప్పటి నుంచో ఏలూరు జిల్లా పాత పశ్చిమ గోదావరి జిల్లాలో అందరికీ కూడా ఒక కళ, ప్రభుత్వ వైద్య కళాశాల ఇక్కడ ఉంటే పేద విద్యార్థులందరూ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మా పిల్లలందరూ కూడా డాక్టర్లు అవ్వచ్చన ఒక్క కోరికతో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న దానికి ఇన్నాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ కళ సాకారం అయింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా నాబార్డు నిధులు అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇది సుమారుగా 4,840 కోట్ల రూపాయలతో ఆంధ్రదేశంలో 17 కాలేజీలు ప్రారంభించడం జరిగింది. అందులో ఏలూరు కాలేజీ సుమారు 530 కోట్ల రూపాయలతో నిర్మాణం మొదలుపెట్టి 60 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న ఈ కళాశాలను ప్రారంభించి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ విద్యార్థులను ఇందులో ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. 2 బ్యాచ్లు పూర్తయినాయి. ఇప్పుడు 3వ బ్యాచ్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది. వీరందరూ కూడా భవిష్యత్తులో మంచి మార్కులతో పాస్ అయ్యి మనకి మంచి వైద్యుల్ని ఈ కాలేజీ నుంచి అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్ ఏలూరు. ఫోన్ 9705046888. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్,
ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి. ఐఓపీఏఆర్, ఓపీజీ, సిబిసిటి, ఆర్జీబీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్టోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. ప్రభావం నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్,
కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 and 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. ప్రఖ్యాత భారతీయ ఇంజనీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164వ జయంతి సందర్భంగా రామకోటి పక్కన ఉన్న జిల్లా పురావస్తు శాఖ భవనం నందు మానవతా ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఓఎన్జీసీ ఇంజనీర్ పోడూరి సాంబమూర్తి, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవరకొండ వెంకటేశ్వర్లను సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలను సభకు తెలియజేశారు. కార్యక్రమంలో మానవతా సభ్యులు, పురావస్తు శాఖ సిబ్బంది, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ తలంగా కట్టుకోవడం ఏంటి అట్లయినా కూడా అందుకే భారతదేశం విశ్వేశ్వరయ్య ఆయనకు ఆవులు చెందిన మరి విశ్వేశ్వరయ్య గారిని మరి మనకు కూడా మనం స్వాగతం పలుకుతూ అలాగే మరొకసారి ఇంజనీర్స్ డే ఇప్పుడు చెప్పుంటారు కదా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఇద్దరు కూడా దక్షిణ భారతదేశంలో పుట్టి భారతదేశానికి సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఆంధ్రప్రదేశ్ తోటి వాళ్ళకి సంబంధాలు. మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్లో పుట్టి మొత్తం భారతదేశం అంతా కూడా ఆయన ఒక ప్రపంచ మేధావిగా గుర్తింపు తీసుకున్నారు. అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఇందాక చెప్పారు, మన తిరుపతి ఘాట్ రోడ్డు కానీ, అలాగే మూసీ నది వరదల నుంచి హైదరాబాద్ని రక్షించడం కానీ, మరి అలాగే మన వైజాగ్ ఆ బీచ్ కానీ, అలాగే అనేక కార్యక్రమాలు చేసి మరి భారతదేశం యొక్క ఆధునిక భారతదేశ నిర్మాణంలో వీరిద్దరూ కూడా అటు సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ మరి అనేక భారతదేశం యొక్క విశిష్టతని, ప్రఖ్యాతుల్ని, వారి యొక్క మేధస్సుని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా ఈ సెప్టెంబర్ నెలలో మరి పుట్టిన ఇద్దరు కూడా భారతరత్న అవార్డు తీసుకుని మరి వారి యొక్క పుట్టినరోజుల్ని జాతీయ స్థాయిలో జరుపుకోవడం అనేది మనందరికి కూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రజలుగా మనందరం కూడా చాలా ఆనందపడాలి. 23 ఇయర్స్కి ఆయనకి జాబ్ వచ్చింది. 24 ఇయర్స్ సర్వీస్ చేశారు. తర్వాత 54 ఇయర్స్ నా దేశానికి నేను సేవ చేయాలని ముందుకొచ్చి ఎన్నో ఆనకట్టలు కట్టించారు, డ్యాములు నిర్మించారు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి డిఆర్డిఏ ద్వారా సామాన్య ప్రజలకి ఎన్నో పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు స్థాపించారు. ఆ విధంగా నీతి నిజాయితీగా కట్టుబడి పనిచేశారు. గవర్నమెంట్ సొమ్ము పైసా కూడా వేస్ట్ కాకూడదు, అది సొంత ఖర్చుల నిమిత్తం ఆయన గవర్నమెంట్ వెహికల్ ఉద్యోగంలో ఉన్నప్పుడే వాటిని వాడారు. లేనప్పుడు ప్రభుత్వ సొమ్ము నేను వాడకూడదని ఆ వెహికల్ ఎక్కలేదు, వాళ్ళ సంబంధించిన వస్తువులు వాడలేదు. ఇందాక అజయ్ గారు చెప్పారు ఆయన నీతి ఎట్లా నిజాయితీ అంటే చుట్టాలు వచ్చినప్పుడు ఏదో ఇంజనీరింగ్ ఉద్దేశం కూడా మానవ సేవ, ప్రతి ఆవిష్కరణ, ప్రతి రూపకల్పన, ప్రతి పరిష్కారము సమాజాన్ని ఉన్నత స్థితికి చేర్చినప్పుడే, భూమిని కాపాడినప్పుడే, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును సృష్టించినప్పుడే అసలైన అర్థాన్ని సంతరించుకుంటుంది. ఈ రోజున మనం ఇంజనీరింగ్ సేవలను సత్కరిస్తూ గౌరవిస్తూ జ్ఞానంతో వచ్చే బాధ్యతను పూర్తి చేసుకోవాలి. అంటే ఇవాళ సత్కరించడం కానీ మర్చిపోవడం కానీ దీనికి ఒక బాధ్యత ఉంటుంది. Still my last minute of my life, I have to contribute to my country because
country has given so much. నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడ 4 కూలీలు ఒక పెద్ద బండరాయిని కదల్చలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ సైట్ సూపర్వైజర్ వచ్చి అక్కడ కూర్చొని ఒక రాయి మీద కూర్చొని బీడీ తాగుతూ కానీ తొందరగా కదిలించండి అని చెప్పి వాళ్ళ మీద గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఈ పెద్ద ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అలా నడుచుకుంటూ వెళ్తూ, ఏమయ్యా నువ్వు వాళ్ళు అరవకపోతే వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా, తల ఒక చేయేస్తే కదులుతుంది కదా అంటే, నేను దీనికి ప్రాజెక్ట్ సూపర్వైజర్ని అని చెప్పి చెప్తారు. సరే ఈయన వాళ్ళతో కలిపి 4 కూలీలతో కలిపి ఆ రాయిని తొలగించిన తర్వాత, నా పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నేను ఎవరో తెలుసా, ఈ ప్రాజెక్టుకి చీఫ్ ఇంజనీర్ని నేను అని చెప్పేటప్పటికి ఇంకా ఆయన నన్ను క్షమించండి సార్, నేను చాలా తప్పు పని చేశాను, నేను ఇలా ఉండను అని చెప్పి ఆయన్ని వేడుకుంటారనమాట. ఆయన సంచిలో ఉన్న 2 కొవ్వొత్తులు తీసి మళ్ళీ వెలిగిస్తాడు. ఆయన వెలిగించినప్పుడు ఒక ఆయన అడుగుతాడు, మీరు ఇందాక 2 కొవ్వొత్తులు వాడుకున్నారు కదా, మరి దాన్నే కంటిన్యూ చేయొచ్చు కదా, మళ్ళీ మీ బ్యాగ్లో ఉన్న 2 కొవ్వొత్తులు ఎందుకు తీశారని చెప్పి అడుగుతారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ లీజియస్ విభాగంలో రికార్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న ఒక ఉద్యోగి చేతి ఓటాన్ని ప్రదర్శించడంతో అతన్ని ఆలయ అధికారులు సస్పెండ్ చేశారు. షాపు పాటుదారుడి నుంచి వసూలు చేసిన లీజు సొమ్ములో కొంత స్వాహా చేసి మిగిలిన సొమ్ము దేవస్థానానికి జమ చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. దేవస్థానం టీటీడీ కాంప్లెక్స్లోని 11వ నెంబర్ షాప్ను లీజుకు తీసుకున్న పాటదారుడు సిద్ధయ్య ఆగస్టు 6న అద్దె సొమ్ము 51,000ను రికార్డ్ అసిస్టెంట్ అనుమంచుపల్లి సాయికి చెల్లించారు. అయితే సిద్ధయ్యకు ఎలాంటి రసీదు ఇవ్వలేదు. ఇదిలా ఉంటే లీజియస్ విభాగం ఏఈఓ రమణరాజు 2 రోజుల క్రితం సిద్ధయ్యకు ఫోన్ చేసి అద్దె సొమ్ము వెంటనే చెల్లించాలన్నారు. దీంతో కంగుతిన్న సిద్ధయ్య తాను 51,000 చెల్లించానని, ఇంకా 7,000 చెల్లించాల్సి ఉందని 2 రోజులు గడువు కావాలని కోరారు. దానికి రమణరాజు 42,000 మాత్రమే చెల్లించినట్టుగా తమ రికార్డుల్లో ఉందనడంతో సాయి 9,000 స్వాహా చేసినట్లు సిద్ధయ్య గుర్తించారు. ఈ మేరకు దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో రికార్డ్ అసిస్టెంట్ సాయి డబ్బులు తగ్గించి రాసినట్లుగా తెలియడంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో సత్యనారాయణ మూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ నూతన అధ్యక్షులుగా ఆర్ లింగరాజు, ప్రధాన కార్యదర్శిగా డిఎన్విడి ప్రసాద్ ఎన్నికయ్యారు. నూజువీడిలో ఆదివారం ముగిసిన సిఐటియు 13వ జిల్లా మహాసభల్లో 19 మందితో ఆఫీస్ బేరర్స్, 64 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కోశాధికారిగా ఐవి సుధాకర్, ఉపాధ్యక్షులుగా పి భారతి, ఎన్ రమణారావు, ఆర్వీఎస్ నారాయణ, ఎస్ రాంబాబు, కేవీకేఎస్ ప్రసాద్, ఎం నాగమణి, ఎం దుర్గారావు, పి సూర్యారావు ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శులుగా జి రాజు, కె పోసమ్మ, వై సాయి కిరణ్, ఎం ఇస్సాకు, కె శ్రీనివాస్, జె గోపి, టి మాణిక్యం, కె మహేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగిన మహాసభల్లో జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి చర్చించామని, వాటి పరిష్కారానికి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించాలని తీర్మానించామని అన్నారు. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలని, స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, వెలుగు విఏఓ, ఫీల్డ్ అసిస్టెంట్ తదితర కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు తక్షణమే పునరుద్ధరించాలని, రవాణా రంగ కార్మికుల, హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మహాసభల్లో తీర్మానించినట్లు తెలిపారు. స్త్రీ శక్తి పథకంలో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లందరికీ 25,000 రూపాయల పరిహారం చెల్లించాలని కోరుతూ ఈ నెల 18వ తేదీ విజయవాడలో జరిగే ధర్నాలో రవాణా రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మహాసభలో పిలుపునిచ్చినట్లు తెలిపారు. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు ఏలూరు జిల్లా 13వ మహాసభలో 13-14 తేదీల్లో నూజివీడులో జరిగే మహాసభ ముగింపు సందర్భంగా నిన్న సాయంత్రం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా నూతన అధ్యక్షులుగా ఆర్ లింగరాజు, ప్రధాన కార్యదర్శిగా డిఎన్విడి ప్రసాద్, కోశాధికారిగా ఐవి సుధాకర్లు ఎన్నికయ్యారు. పై ఉపాధ్యక్షులుగా 8 మంది, కార్యదర్శులుగా 8 మంది, మొత్తం 64 మందితో జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 27 మండలాల్లో కార్మికులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద చర్చించాం. ఆ సమస్యల పరిష్కారం కోసం రానున్న కాలంలో అనేక పోరాటాలు చేయాలని చెప్పి ఈ మహాసభలో తీర్మానించడం జరిగింది.
ఈ మహాసభల సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం సుమారుగా ఉన్నటువంటి 4-5 లక్షల మంది కార్మికుల యొక్క సమస్యలను గుర్తించడం జరిగింది. ఈ కార్మికులు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన సమస్యలకు సంబంధించి చూస్తే ఈ రోజున అనేక పరిశ్రమల్లో కార్మికులకి కనీస వేతనాలు లేవు. అలాగే పరిశ్రమల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలని అరికట్టడం కోసం అధికారులు కానీ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎటువంటి ప్రయత్నాలు లేదు. ఫలితంగా గత 3 ఏళ్ల కాలంలో అనేక మంది కార్మికులు మరణించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ కోసం అలాగే కనీస వేతనాల సాధన కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాలని చెప్పి ఈ మహాసభల్లో నిర్ణయించడం జరిగింది. ఆర్ లింగరాజు సిఐటియు జిల్లా అధ్యక్షులు. నిన్న మొన్న నూజివీడులో జరిగినటువంటి ఏలూరు జిల్లా సిఐటియు మహాసభల్లో 9 తీర్మానాలను ఆమోదించడం జరిగింది. వాటిల్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మిడ్ డే మీల్ కానీ, వివోఏలు కానీ, ఇలాంటి స్కీమ్ వర్కర్లకు సంబంధించినటువంటి జీతాల సమస్య చాలా తీవ్రంగా ఉంది. గత 8 ఏళ్ల నుంచి అంగన్వాడీలకు కానీ, ఆశాలకు కానీ జీతాలు పెరగని పరిస్థితుంది. ధరలు మాత్రం విపరీతంగా పెరిగినాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకి జీతాలు పెంచాలనే సమస్య మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేయాలని చెప్పేసి నిర్ణయాలు చేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో 1,00,000 మంది పైగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసిన ఎన్నికల ముందు. సంవత్సరం దాటినా కానీ ప్రభుత్వం దాని గురించి పల్లెత్తి మాట్లాడట్లేదు. తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికుల పథకాలను అమలు చేయాలని చెప్పి సిఐటియు మహాసభ తీర్మానించింది. అలాగే రవాణా రంగంలో ఫ్రీ బస్సు శ్రీశక్తి పేరుతోటి ఆటో కార్మికులు పట్టగొట్టింది ప్రభుత్వం. శ్రీశక్తిని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో దానివల్ల నష్టపోయినటువంటి ఆటో కార్మికులకి సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అనేక సార్లు ఆందోళన జరిగినాయి. రేపు 18వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం కూడా జరుగుతోంది. గవర్నమెంట్ 15,000 అనౌన్స్ చేసింది. 15,000 అనేది దేనికి సరిపోవు. కనీసం 25,000 సంవత్సరానికి ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు కానీ ఇలా అనేక సమస్యల మీద సిఐటియు తీర్మానం చేసింది. రాబోయే కాలంలో వీటన్నిటి మీద ప్రజల కార్మికులను కదిలించి ఉద్యమాలు పోరాటాలు చేయడానికి మహాసభ దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. స్కూల్ స్వీపర్లు, స్కూల్ శానిటేషన్ వర్కర్లకు, నైట్ వాచ్మెన్లకు జీవో నెంబర్ 7 ప్రకారం కనీస వేతనం 15,000 రూపాయలు ఇవ్వాలని, స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు రావాల్సిన 2 నెలల బకాయి జీతాలు ఇవ్వాలని కోరుతూ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు, నైట్ వాచ్మెన్లు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు రోజుకి 8 నుండి 10 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. కానీ వారికి కనీస వేతనాలు లేవని, ఇచ్చే అరకొర జీతాలు సైతం నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు. స్కూల్ స్వీపర్లకి నెలకి 4,000 రూపాయల జీతం, శానిటేషన్ వర్కర్కి నెలకు 6,000 రూపాయల జీతాలు మాత్రమే ఇస్తున్నారని, నెలంతా పనిచేసిన స్కూల్ స్వీపర్లకు 4,000, నెలంతా పనిచేసిన శానిటేషన్ వర్కర్కు 6,000 రూపాయల జీతం అనేది ఒక వృద్ధాప్య వితంతువులకు ఇచ్చే పెన్షన్ అని, ఒక వికలాంగులకు ఇచ్చిన పెన్షన్తో సమానమని అన్నారు. ఇదేనా ప్రభుత్వం శ్రమకిస్తున్న గుర్తింపు, గౌరవం అని ఆయన ఆవేదన వెలుబుచ్చారు. తక్షణమే ప్రభుత్వం స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు జీవో నెంబర్ 7 ప్రకారం 15,000 రూపాయల వేతనాలు పెంచి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్కు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి శానిటేషన్ వర్కర్స్ అధ్యక్షురాలు పి దుర్గా, కార్యదర్శి కె విజయలక్ష్మి, స్కూల్ స్వీపర్స్ యూనియన్ ఎస్ కృష్ణవేణి, జి రాజా రాంబాబు మరియు కరుణ, లీలావతి, నాగమణి, లక్ష్మీ బాలాజీ, తిరుపతమ్మ, సునీత, కరుణ కుమారి, మాధవి, నవీన, పెద్దింట్లు, శ్రీదేవి, ఆంతోని, లక్ష్మణరావు తదితరులు నాయకత్వం వహించారు. జిల్లాలో దాదాపు 2,000 మంది వరకు ఉన్నారు. ఈ స్కూల్ స్వీపర్లకి ఈరోజు ప్రభుత్వం నెలకి 4,000 రూపాయల జీతం ఇస్తూ ఉంది. శానిటేషన్ వర్కర్లకి నెలకి 6,000 రూపాయల జీతం ఇస్తూ ఉంది. స్కూల్ స్వీపర్లకు సంబంధించి ఇచ్చే జీతం 4,000 అనేది ఇప్పుడు 2016లో 9 సంవత్సరాల క్రితం నిర్ణయం చేసిన జీతం అది. మరి 2 సంవత్సరాలుగా మరి 9 సంవత్సరాలు 9 సంవత్సరాలుగా 1 రూపాయి కూడా జీతం పెరగలేదు. ఈ 4,000 జీతం అనేది ఈరోజు ఒక వృద్ధుడికి, ఒక వితంతుకి ఇచ్చే పెన్షన్ తోటి సమానం. నెలంతా పనిచేస్తే 4,000 ఇవ్వడం అనేది చాలా అన్యాయం.
మరి ఈ యొక్క శ్రమకి గుర్తింపు లేదా అని ఇది ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అలాగే శానిటేషన్ వర్కర్లకు సంబంధించి నెలకు 6,000 మాత్రం ఇస్తున్నారు. ఇది ఒక వికలాంగుడికి ఇచ్చే పెన్షన్తో సమానం. దీన్ని మరి పెంచాలని చెప్పేసి ప్రభుత్వమే జీవో ఇచ్చింది, 7వ నెంబర్ జీవో. ఆ జీవో నెంబర్ 7 ప్రకారంగా కనీస వేతనం 15,000 ఇవ్వాలని, PFESI అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తేదర సుబ్రహ్మణ్య మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చేస్తున్నానండి. 10 సంవత్సరాల బట్టి చేస్తున్నాను. చాలామంది చనిపోయారండి. అరకొర జీతాలతో 4,000 జీతానికి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. 6,000 నైట్ వాచ్మెన్ పోస్ట్ వేశారు 4 సంవత్సరాల క్రితం. నైట్ వాచ్ పోస్ట్గా 6 నెలలు కానీ జీతాలు ఇవ్వట్లేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నాము. మామూలుగా ఇంటికాడ కూర్చుని మామూలుగా పెన్షన్కి 4,000 6,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారండి. పొద్దుత్తమానం కష్టపడుతున్నాం. పొద్దున్నే 7:30కి వెళ్తున్నాం. మినరల్ వాటర్ ప్లాంట్లు ఆన్ చేయటం, మోటార్లు ఆన్ చేయటం, రూములు శుభ్రం చేయటం, తాళాలు తీయటం, గదులన్నీ శుభ్రం చేయటం, ఇన్ని పనులు చేసినా సరే మాకు తక్కువ జీతం, అరకొర జీతాలతో ఏది ఇస్తున్నారండి. జీతాలు 5వ తారీఖు లోపల జీతాలు ఇవ్వమని 5 నెలలు 6 నెలలు కాకుండా ఏ నెల జీతం ఆ నెల వచ్చేటట్టుగా మా ఇబ్బందులు గమనించి ప్రభుత్వం వారు వెళ్ళిన వారు మా బాధలు గమనించి పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నామండి. చనిపోయిన పామాయిల్ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని పామాయిల్ కార్మిక సంఘ జిల్లా గౌరవ అధ్యక్షులు పి రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం పామాయిల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 13 మండలాల్లో పామాయిల్ పంట విస్తారంగా పండుతుందని, పామాయిల్ తోటలపై ఆధారపడి పనిచేస్తున్న కూలీల కుటుంబాలు దినదిన గండంగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రమాదాల్లో చనిపోతున్న కార్మికుల కుటుంబాలకు ఫ్యాక్టరీ యాజమాన్యాల నుండి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పించాలని, ప్రభుత్వం నుండి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. ప్రమాదాలకు గురై దీర్ఘకాలం వికలాంగులుగా మారిన కార్మికునికి ప్రభుత్వం వికలాంగ సర్టిఫికేట్ ఇచ్చి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ దాతిరి రెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా నాయకులు అధ్యక్షులు జె హరీష్, జిల్లా నాయకులు ఎం సత్యనారాయణ, కె రాంబాబు, కె శ్రీనివాస్, బి వర్మ, ఎం లక్ష్మణ్, వెంకన్న తదితరులు నాయకత్వం వహించగా సుమారు 450 మంది కార్మికులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో 15,000 మంది పామాయిల్ కార్మికులు ఉన్నారు. వీళ్ళకి పామాయిల్ పండిన పంట గిట్టుబాటు ధర కావాలని పక్కన రైతులు కోరుతున్నారు. కానీ ఈరోజు పామాయిల్ పంట ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే కీలక పాత్ర పోషించేది మా పామాయిల్ కార్మికులు. ఇలాంటి పామాయిల్ కార్మికులు ప్రమాదాలకు గురై, విద్యుత్ షాక్ గురై చనిపోతున్నారు. ఈ ఏలూరు జిల్లాలోనే ఈ 2 నెలల కాలంలో 8 మంది పామాయిల్ కార్మికులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. నిన్న లింగపాలెం మండలంలో ఒక విషపాము కరిసి చనిపోయిన ఘటన కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి పనిపోయిన పామాయిల్ కార్మికులకి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మేము పామాయిల్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఉద్యాన శాఖ, కార్మిక శాఖ, అలాగే ఈ ప్రభుత్వం కోరుతున్నట్లు ఈరోజు ఈ 2 శాఖల నుంచి ఎలాంటి స్పందన లేదు. విద్యుత్ శాఖ అధికారులు కనీసం చనిపోతే పట్టించుకోవడం లేదు. కాబట్టి కార్మిక శాఖ ద్వారా పామాయిల్ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదే సందర్భంలో ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి సబ్సిడీ ద్వారా పనిముట్లు ఇవ్వాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోవటాలకి సన్నద్ధం అవుతాము. ఈ జిల్లాలో ఉన్న ఎంపీ గారు స్పందించి, పుట్ట మహేష్ యాదవ్ గారు స్పందించి పామాయిల్ కార్మికుల యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మేము కోరుతున్నాం. అవసరమైతే పుట్ట మహేష్ యాదవ్ గారి దగ్గరికి మేము వస్తాము. మాతో చర్చించమండి, పామాయిల్ కార్మికుల యొక్క సమస్యలను చర్చించమండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పామాయిల్ కార్మికుల సంఘం చేస్తున్న ఆందోళన పోవటానికి ప్రభుత్వం బాధ్యత ఉంచాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తున్నాం. ఇటీవల కాలంలో పామాయిల్ కార్మికులు గత 5-6 సంవత్సరాల నుంచి దగ్గర 20 మంది పామాయిల్ కార్మికులు చనిపోయారు. కరెంట్ షాక్ గురయ్యి ప్రమాదం జరిపోయి ఇప్పుడే హాస్పిటల్ పాలై ఉన్నారు. అలాగే పాము కాటు, అలాగే గెల మీద పడి చెట్టు మీద నుంచి పడిపోయి ఇప్పటికే నడాలు కాళ్ళు ఇరిగిపోయి హాస్పిటల్ పాలై ఇప్పటికే ఏ పనులు చేసుకోలేక ఇంటి దగ్గరే ఉన్నారు. ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు. ఓ పక్కన లేబర్ డిపార్ట్మెంట్ కానీ, వేల కోట్ల రూపాయలు దండుకున్న ఫ్యాక్టరీలు కానీ, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకి గెడలు ఇచ్చే పరిస్థితులు కూడా లేవు. ప్రభుత్వం పక్కన ఇప్పుడు కానీ గత ప్రభుత్వాలు కూడా ఎవరిని కార్మికులను దృష్టిలో లేరు. ఎక్కడ రైతులకి సంక్షేమానికి కృషి చేస్తున్నాయి కానీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, 20 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఫ్యాక్టరీల నుంచి కూడా 10 లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, పనిముట్లు కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వాలని, అలాగే చనిపోయిన కుటుంబాలని 25 లక్షల రూపాయలు ఎక్స్ట్రాస్గా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళకి ఏదైతే నిధులు కావాలో వాళ్ళకి సంక్షేమానికి ప్రభుత్వం ఆదుకోవాలని మేము కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 1, 2, 3, 4 తేదీల్లో ఏలూరులో జరగబోయే IFTU రాష్ట్ర స్థాయి క్లాసులను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం
ఇఫ్టు అనుబంధ గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో మోడీ షా సర్కార్ కార్మిక వర్గంపై పెనుదాడులు చేస్తూ 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి 10 గంటల పని దినాలను ముందుకు తీసుకువచ్చి పారిశ్రామిక రంగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెపుతూ కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్న బీజేపీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఇఫ్టు రాష్ట్ర స్థాయి క్లాసులను జయప్రదం చేయవలసిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని, అదేవిధంగా క్లాసులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే విధంగా వర్తక వాణిజ్య వ్యాపారస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమానికి యూనియన్ నాయకులు బెజవాడ పద్మ, మరడాని రంగమ్మ, సత్యవతి, మోతి భవానీ, లిల్లీ పుష్ప, బేబీ కృప, కోటేశ్వరరావు, బి రాణి, తోట రాణి, కె రాణి, అనసూయమ్మ, సుజాత, రంగబాబు తదితరులు పాల్గొన్నారు. 3-4 తేదీలో జరిగే ఐఎఫ్టీ రాష్ట్ర స్థాయి క్లాసులను కార్మికుల ఐక్యత, గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ స్థాపన వర్కర్స్ యూనియన్ ఐక్యత, గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ స్థాపన వర్కర్స్ యూనియన్ ఐక్యత. జిందాబాద్ ఐఎఫ్టీయు, జిందాబాద్ ఐఎఫ్టీయు. యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి. కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ త్యాగాలతో విప్లవోద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి రాజకీయ తరగతులను జనరల్ కౌన్సిల్ను ఏలూరులో జరపాలని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. పోరాటాలతో పాటు కార్మిక వర్గాన్ని నూతన ప్రజాస్వామ్య విప్లవ చైతన్యం కల్పించడం కోసం జరిగేటువంటి రాజకీయ తరగతులు ఈ 2025 నవంబర్ 1, 2, 3, 4 తేదీలలో ఏలూరులో జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర క్లాసులకి వివిధ జిల్లాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరవుతారు. చివరి రోజు జనరల్ కౌన్సిల్ కూడా జరుగుతుంది. ఈ క్లాసుల నిర్వహణ అనేది అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావున ఈ క్లాసును జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి, అదేవిధంగా ఈ రాజకీయ క్లాసులు జనరల్ కౌన్సిల్కి ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్య వర్గాల వారికి, పారిశ్రామిక వర్గాల వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మిక వర్గం రాజకీయ చైతన్యం పొందేందుకు ఈ రాజకీయ క్లాసులు ఉపయోగించుకోవాల్సిందిగా, వీటిని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా సీనియర్ బీసీ నాయకులు, సీనియర్ ఇంజనీర్ సంఘ సేవకులు బొమ్మి శేషుబాబును ఘనంగా సన్మానించారు. ఆయన అనేకమైన బీసీలకు సేవలు చేస్తూ బీసీలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్న వ్యక్తికి సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన దేశంలో కృష్ణసాగర్ డ్యాం, హైదరాబాద్ వరద నియంత్రణ ప్రణాళికాకర్త, అనేకమైన ప్రాజెక్టులు కట్టిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు లక్కోజు రాజగోపాలాచారి, బీసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పామర్తి యేసురాజు, బీసీ యువజన సంఘ కార్యదర్శి ఏదలాడ నాని, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పాల ఆంజనేయులు, ఉపాధ్యక్షులు బాయ్ వెంకట్రావు, జిల్లా ఎంప్లాయీస్ అధ్యక్షులు, జిల్లా నాయకులు దౌలూరి రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన సీనియర్ నాయకులు, సీనియర్ ఇంజనీర్ బొమ్మి శేషు గారిని మోక్షగుండ విశ్వేశ్వరరావు గారి జయంతి సందర్భంగా సీనియర్ అయిన మన బొమ్మి శేషు గారిని సన్మానించడం జరుగుతుంది. వారు ఇంజనీరింగ్ చాలా అనుభవంతో అనేకమైన బిల్డింగ్ కట్టమే కాకుండా సామాజిక పరంగా అనేకమైన సేవలు చేస్తున్నాడు. ఎవరికైనా బీసీల్లో కానీ ఏదైనా సమస్యలు ఉన్నా, లేదు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే వారు ఎల్లవేళ మనకు అందుబాటులో ఉంటున్న సీనియర్ నాయకులు. వారికి ఈ రోజున ఇంజనీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై బీసీ, జై బీసీ. ఇటువంటి గొప్ప ఇంజనీర్ని మనం ఎప్పుడైతే మన జాతికి పరిచయం చేశామో దాని ద్వారా బీసీలందరూ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా బొమ్మి శేషు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. బీసీ సంక్షేమ సంఘం గోపి గారు మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసి బీసీలందరూ కూడా వేదిక మీద తీసుకురావాలని చెప్పి
మేమందరూ బీసీ నాయకులందరూ కూడా కోరుతా ఉన్నాం. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై పూలే, జై జై పూలే, జై పూలే, జై జై పూలే. ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్స్ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నారు. ఆయన 1861లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో మోక్షగుండం అనేటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ బీసీ ఎంప్లాయీస్ తరఫున ఇంజనీర్స్ అందరికీ ప్రత్యేకమైనటువంటి హ్యాపీ ఇంజనీర్స్ డే. నేషనల్గా ఇంజనీర్స్ డే కింద దీన్ని ప్రకటించడం జరిగింది భారత ప్రభుత్వం. ఈ ప్రకారంగా ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈ రోజున బొమ్మి శేషబాబు గారిని ఇంజనీర్ని మనం ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇంజనీర్స్ అందరికీ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.